ఇప్పుడు జగపతి బాబు అనేవాడిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ మార్క్ ఏంటంటే అప్పల్ సూరిగా నువ్వు ఎలా ఊహించగలిగావు అనేది నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, మేజర్ క్వశ్చన్స్. అంతే, మన షార్ట్ ఇంటర్వ్యూ చేయాలి. అప్పల్ సూరి అనేవాడిని ఎలా చూసావు అసలు జగపతి బాబును? ఆ ఏఐ తీసుకొచ్చినప్పుడు ఇది నాకు మ్యాచ్ అవుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? నేను ఆ క్యారెక్టర్ పండించగలను అనేది నువ్వు ఎలా అనుకున్నావు? బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హూ కెన్ లుక్ లైక్ అప్పల్ సూరి ఈజీలీ. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి తిన్నగా వచ్చావు నేను అనుకోవట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళావు? నిజం చెప్పు. నిజంగా నేను ఆలోచించుకుని ఉంటాను కానండి, ఎవరికి వెళ్ళి నేరేషన్ అప్పల్ సూరి ఏం ఆలోచించుకున్నా చెప్పు. నేనేమనుకుంటాను సార్, మీరు రాయల్ గా ఉంటారు సార్, మీరు రాయల్ గా ఉంటారు. అప్పల్ సూరి అంటే విలేజ్ లో ఒక 65-75 ఇయర్స్ ఉన్న ఓల్డ్ మ్యాన్ లో చేయాలంటే జగపతి బాబు సార్ కరెక్ట్ గా ఉంటారా ఉండరా అంటే మేము చూసిన వెంటనే రాయల్టీ కనిపిస్తారు సార్. అప్పల్ సూరి చూసిన వెంటనే నాకు డౌట్ అక్కడే అండి. అప్పల్ సూరిని చూసిన వెంటనే అప్పల్ సూరి చాలా సింపతి పర్సన్లా ఉండాలండి. తన ఏజ్ దగ్గర నుంచి, తన మాటల దగ్గర నుంచి, తన లుక్ వైజ్ దగ్గర నుంచి అన్నీ కూడా అప్పల్ సూరిని చూస్తే ఆడి ప్రయత్నం గుర్తు రావాలండి, ఆడు పేదరికం గుర్తు రావాలండి, ఆడు స్ట్రగుల్ గుర్తు రావాలండి. ఇవన్నిటిలో మీలో కనిపించేవా అని నేను కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను సార్. దీన్ని మిమ్మల్ని చూస్తుంటే జగపతి బాబు గారు వస్తున్నారంటే రాయల్టీ సూపర్ ఉన్నారా సారు అని ఉంటారు. ఇప్పటికీ మీరు అలా ఉంటారు, మీ ఏజ్గా మీ గాయం మూవీలోని గట్టని ఇంకా సూపర్ ఉంటారు అని ఏమనుకున్నానంటే అండి. అప్పుడు నేను ఏఏలో ఫోటో డిజైన్ చేయించుకున్నాను సార్. ఏఏలో ఫోటో ఒక మన ఆయన ఉన్నారు కదండి, మన మేకప్ ఆయన రషీద్ గారికి ఇచ్చి ఏఏలో రషీద్ గారికి చేస్తే నాకు లుక్ కనిపించారండి. ఓరు నాయన జేబీ సార్ కరెక్ట్గా ఉన్నారు, మనం వెళ్ళిపోవచ్చు అని మీ దగ్గరకు వచ్చి నేను నేరేషన్ ఇచ్చానండి. అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి నేరేషన్కి, ఈ ఫిల్మ్కి అయితే. మైండ్లో ఇంకెవరు ఉన్నారు సార్? మైండ్లో ఎవరు లేదు సార్. సరే, ఓకే సార్. సో ఇది అప్పల సూరి నుంచి అప్పలవల్ సూరికి తీసుకెళ్ళావు జగపతి బాబుని. ఆ ట్రావెల్, ఆ జర్నీ నువ్వు ఊహించింది నేను ఊహించలేను, కానీ ఎప్పుడైతే నువ్వు ఏ చూపించే ఫోటో ఐ వాజ్ ఇన్ ఇట్, నేను ఫీల్ అయిపోయాను. ఏ రోజు అయితే మనం ఇక్కడే ఇదే ఆఫీస్లో మనం పైన స్టార్ట్ చేసాం ఫోటోషూట్, డ్రెస్ వేయగానే అందరూ కళ్ళల్లో తెలిసిపోయింది అప్పల్ సూరి ఉన్నాడు, అప్పల్ సూరి కనపడుతున్నాడు, జగపతి బాబు కనపడట్లేదు అనేది క్లియర్గా కనపడింది. అప్పుడు దాకా నాకు 100% నమ్మకం లేదు. వేసిన తర్వాత 100% ఫస్ట్ కెమెరా క్లిక్కే అర్థమైపోయింది, ఓకే వీఆర్ డన్, వీఆర్ గుడ్ అని. ఆ తర్వాత ఇంకా ఆలోచించడానికి నీకు లేదు, నాకు లేకుండా పోయింది. సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ వన్ థింగ్, ఫర్ థింకింగ్ ఆఫ్ మీ యాజ్ అప్పల్ సూరి, విచ్ ఇస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు, చాలామంది ఫ్యామిలీలు కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా జగపతి బాబు కనపడకుండా అప్పల్ సూరి కనపడేలా చేశాడు, నంబర్ 1. నంబర్ 2, లాస్ట్లో మళ్ళీ అప్పల సూరిని మళ్ళీ గుర్తు చేసావే, అది రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ నోటితో క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొచ్చావు. అది డైరెక్టర్స్ విజన్. అక్కడే నేను పండా, అప్పల్ సూరి పండింది ఆ షాట్ వల్ల. పర్ఫార్మెన్స్ అన్ని పక్కన పెడితే ట్రాక్మే కూడా సార్, మీకు ట్రాక్మే కూడా సార్ ఇది అప్పల్ సూరి కదండి మీకు. అందుకే పెద్దిగడి కదా అప్పల్ వలస స్టేషన్ అయిందండి. ట్రాక్మే కూడా పెద్ది పరిగెట్టేటప్పుడు కూడా మీరు కనిపిస్తారండి పెద్దికి మళ్ళీ ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే, రన్నింగ్ రేస్లో కూడా ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే మీకు తగిలేస్తుందని ఫీల్ అయితే అనపడిపోయాడు అంతేండి. అప్పుడు కూడా మీరు వచ్చారు స్క్రీన్ మీదకి, అప్పుడు కూడా వాయిస్ ఓవర్లో కూడా మీరు ఉంటారు, ఇలా బతకడం కదరా పెద్ది, ఇలా సావడం తప్పురా అని. అప్పుడు లెగిస్తాడు, అప్పుడు ట్రై చేస్తాడండి. హీరో తర్వాత అప్పల్ సూరి క్యారెక్టర్ అండి. అందుకే లాస్ట్ వరకు కూడా హీరో మాటల నుంచి, మీరు అన్నట్టు హీరో మాటల నుంచి వచ్చే డైలాగ్ కూడా అప్పల్ వలస అని అవుతాడండి. అప్పుడు కూడా మీరు చూస్తే థియేటర్ అంతా కూడా అప్పటి వరకు సౌండ్స్ మ్యూజిక్తో ఉన్నది. వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి ఇలా అడిగితే మొత్తం థియేటర్ అంతా ఏం చెప్తుందని హీరో మాటలకి ఆయన మాటలు సైలెంట్ అయిపోద్దండి. మీరు చూడండి మొత్తం ఆడిటోరియం అంతా సైలెంట్, మ్యూజిక్ కూడా ఉండదండి అక్కడ. అప్పుడు మీ నేమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు అరుపులు కేకలు ఉంటాయని నేను ఫీల్ అయ్యాను సార్. అది పండింది. ఇప్పుడు దిస్ ఇస్ వేర్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్. ఇప్పుడు ఆర్టిస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఎక్కడ మళ్ళీ ఆ ఆర్టిస్ట్ పేరో లేకపోతే మాటో రావాలి అనేది డైరెక్టర్స్. ఇప్పుడు అంతపురం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో సౌందర్య అనేది ఉన్న సిచ్యువేషన్కి ఎవడో ఒకటి రావాలి, ఒక ఆపద్బంధుడు రావాలి. అది ఎవడన్నా కానీ ఆడ మగ ఎవరైనా ఓకే, ఆ సిచ్యువేషన్లో రావాలి అనేది ఆ స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ థాట్. ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ థాట్, ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ గ్రేట్నెస్. లక్కీగా నాకు పండింది ఆ క్యారెక్టర్. అలాగే ఈ పర్టికులర్ దాంట్లో నా క్యారెక్టర్ నువ్వు పండించి లాస్ట్లో మళ్ళీ గుర్తు చేసేపాటికి ఫస్ట్ హాఫ్లో కాకుండా మళ్ళీ సెకండ్ హాఫ్లో కొన్ని గుర్తుండిపోయేలా, క్లైమాక్స్లో గుర్తుండిపోయేలా, సినిమాలో గుర్తుండిపోయేలా జరిగింది. సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్.